रियासती वजीर श्रीधर बाबू टी फाइबर प्रोजेक्ट को मुतारिफ करवाया। तकरीब में रियासती वजीर की तहनीत शालपोशी गुलपोशी करते हुए बुक के हवाले किया गया। तकरीब से खिताब करते हुए रियासती वजीर ने वाज़ेह किया कि तेलंगाना गवर्नमेंट का मकसद कौमी सतह पर तेलंगाना को टेक्नोलॉजी के ज़ुमरे में मुनफरिद मुकाम पर पहुँचाना है। हैदराबाद के पार्क हयात होटल में प्रजा पालना विजय उत्सव तकरीब मुनक़िद की गई। तकरीब में रियासती वज़ीर मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए इस बात का इजहार किया कि रियासत के घर घर में इंटरनेट सर्विसेज फराहम की जाएंगी। टी फाइबर के ज़रिए अवाम को इस्तेफ़ादे के मौक़े फराहम किए जाएंगे। इसके अलावा मी सेवा ऐप का भी रियासती वज़ीर ने इनाग्रेशन किया। टी फाइबर के ज़रिए जंगलाती इलाके अडवी, श्री रामपुर और नारायणपुर ज़िले के मुदुरु सुवापेट देहात पर 3 माह का पायलट प्रोजेक्ट के तहत अमलावरी शुरू की गई। ये बात टी हब एमडी वेणु प्रसाद ने बताई। बाजना उन्होंने मीडिया से बात करते हुए इस सिलसिले में मज़ीद तफसीलात से वाकिफ करवाया। व्यूअर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज पर लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह व बखा को यकीनी बनाया जा सके। అంటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సంబంధించి ఒక బిగ్ డే అని చెప్పాలి. ఫస్ట్ టైం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడము, ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కి టీ ఫైబర్ కనెక్షన్ ని మొదటి కనెక్షన్ గా అడ్వైస్ చేస్తూ గవర్నమెంట్ ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. అది ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఈరోజు లాంచ్ చేశారు. దాంతో పాటు హౌస్ హోల్డ్ సర్వీసెస్ ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,750 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 9,000 గ్రామ పంచాయతీల్లో మనం ఆల్రెడీ ఫైబర్ కనెక్టివిటీని లే చేస్తున్నాము. సో దాంట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక 3 విలేజెస్, పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్, నారాయణపేట్ జిల్లాలోని మద్దూర్ అండ్ దెన్ సంగారెడ్డి జిల్లాలోని సంగుపేట్. సో ఈ 3 గ్రామాలలో పైలట్ ప్రాతిపదికన చేస్తున్నాము. ఇది 3 నెలల పాటు జరుగుతుంది. సో మరి ఈ 9,000 గ్రామ పంచాయతీలో రెడీ ఉన్నప్పటికీ 3 గ్రామాల్లో ఎందుకు చేస్తున్నామంటే ప్రజల యాక్సెప్టెన్స్, సర్వీస్ క్వాలిటీ ఇవన్నీ కూడా తెలుసుకుని, దాంతో ముఖ్యంగా ప్రతి ఒక్క టీవీ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు వాడుతున్నది స్మార్ట్ టీవీ కావచ్చు, నాన్ స్మార్ట్ టీవీ కావచ్చు, ఆ ఒక్క టీవీనే వాళ్ళు కంప్యూటర్ లా కూడా వాడుకోవచ్చు. ఓన్లీ కేబుల్ టీవీ సర్వీసెస్ కాదు, కేబుల్ టీవీ సర్వీసెస్ తో పాటు ఇంటర్నెట్ వస్తుంది, 20 Mbps లైన్ ఇంటర్నెట్ వస్తుంది, ఓటీటీ సర్వీసెస్ వస్తాయి. దాంతో పాటు వాళ్ళు ఒక చిన్న మౌజ్, కీబోర్డ్ తీసుకుంటే వాళ్ళ టీవీని ల్యాప్టాప్ లాగా, డెస్క్టాప్ లాగా వాడుకొని వాళ్ళు ఎలాంటి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనాల్సిన పని లేదు. సో ఇది ఈ రోజు 2 ముఖ్యమైన విషయాలు. సో ఈ 3 నెలల ఈ పైలట్ తర్వాత కంప్లీట్ గా మన రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ 9,000 గ్రామ పంచాయతీలకు వచ్చే వారంలో ఉంది బోర్డు సమావేశం. దాంట్లో ఎలాంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏంటి, మంత్లీ టారిఫ్స్ ఎలా ఉంటాయని డిసైడ్ చేసిన తర్వాత దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్తాం.